అయ్యా మేము పీజీ పోయి సుండూరు పడిపోయాం. ఆవిడ చేసిన పనికి మేము పడిపోయాం. మేము ఏం చేయాలి చెప్పండి మీరు? మాకు ఆయనే కావాలా. ఈయన చేసిన పనికి ముసలోళ్ళు చచ్చిపోయారు, అడ్డం పడిపోయాం మేము 10 మంది ఆడ. మాకు అక్కడ ఎవరు ఆధారం? ఎవరు ఈడమ్మ మూడు ఉండారు ఆధారం. మాకు రమ్మనండి ఇట్లా బయటికి. మాకేం కావాలా? మాకేం కావాలా? మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరయ్యా. పడిపోతే మేము అల్లాడిపోయాం. ఒకళ్ళకిద్దరు ముగ్గురు ముసలోళ్ళు, మరి ఒక ముసలం చచ్చిపోయింది పాపం. ఏం చేయాలయ్యా మేము? ఏందో శాస్త్రం అంటే ఏందో అడు చేసేది? మాకు ఏం సహాయం చేస్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4000 రూపాయలు పెన్షన్ 4000 కాదు, ఆడు 5000 ఇచ్చినా మాకు వద్దాడు. 5000 ఇచ్చినాడు వద్దు మాకు. మాకేం సహాయం చేస్తున్నాడు? ఏం పెడతాడు మాకు? మాకు కావాల్సింది జగనే. మాకు జగన్ కావాలా. వాలంటీర్లు పెడతానని చెప్తున్నా. వాలంటీర్ ఎప్పుడయ్యా పెట్టేది? సగం మంది చచ్చిపోయినా పెడతాడా ఆడు? మాకు వద్దాడు అని తీసి మాకు ఈయనే కావాలి. మాకు మరి వాళ్ళు ముగ్గురు కలిపి వస్తున్నారు జగన్ గారి మీదకి. మరి ఏం చేస్తావు? జగన్ మీద మా దగ్గర మేము చేస్తాం. జగన్ మీద ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు ఆడు? ఏం పని నేను చేయటానికి చెప్పు. కొట్టారు కదా, రాయిసిరి కొట్టాను. దొంగడి కొట్టే ఏం చేస్తాం మేము? దొంగడితో కొట్టేవాళ్ళు ఏం చేస్తాం అయ్యా? ఆయన కొట్టాల్సిన పని లేదు. వీళ్ళు కొవ్వెత్తులు పడుకుని ఆయన కొట్టారు కానీ కొట్టాల్సిన పని లేదయ్యా. ఆడు చేసిన పనికి కమ్మగిళ్ళమ్మడు తెచ్చిస్తున్నాడు. తెచ్చిచ్చేవాడిని చెడగొట్టాడు వాడు. కావాలని కొట్టేసుకున్నారు జగన్ గారు అని చెప్తున్నారు అందరూ. జగన్ గారు ఎందుకు కొట్టాడు? ఆయనకి ఆయన పిచ్చా కొట్టించుకోను, ఆయన చంపించుకోను ఉదారమా? ఈ కోట్లు చేసిన కుయెత్తది, అది ఆయన చేసిన పని. ఆయన మాకు ఆయనే కావాలి. మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? బాబు అశోక్ బాబే కావాలి నాకు. మాకు అందరికి అశోక్ బాబు గారు. జగన్ గారి మీద అభిమానంతో ఈయనకి వేస్తున్నారా లేదంటే ఎలా వేస్తున్నారు? మాకు జగన్ బాబు అయ్యా, మాకు ఆయనే కావాలా. మాకెవ్వరు వద్దు. ఆయన మాట మా దగ్గర ఎత్తొద్దు. అసలు ఆడి విషయమే ఇక్కడ ఎత్తొద్దు. ఆడివుడు రమ్మన్నాడు బయటికి, ఎటు వచ్చి చెప్పమనండి. లేదయ్యా అసలు అది ఛాన్స్. మా పేరు కుసుమ. అమ్మ ఇక్కడ ఎలా ఉంది? ఎవరు మంచి చేశారు? ఎవరు మంచి చేసి తీసారు? ఎవరికి వేద్దాం ఓటు? జగనే చేశాడండి మంచి. ఎందుకని జగన్ గారికి ఓటు వేయాలనుకుంటున్నాను? అవును, ఆయనే మంచి పనులు చేశాడు. వాలంటీర్లను పెట్టాడు, మరి అమ్మఒడి ఇచ్చాడు, మరి 18,000 చేయూత ఇచ్చాడు. మాకు అన్ని మంచి చేశాడు ఆయనే. మరి ఈయన కూడా వస్తే 25 హామీల వరకు ఇస్తాను. ఆయన చేయడు అవన్నీ అట్టా చెబుతాడు బోటకప్పు మాటలు. అది మీకేం చేశారు జగన్ గారు? నాకు 18,000 వచ్చినాయి, ప్లాట్ వచ్చింది. ఎంతవరకు ఇల్లు అనేది నిర్మాణం అయ్యింది మీకు జగన్ గారు? ఇంకా కట్టుకోలేదండి, కట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈయన కూడా వచ్చిన తర్వాత వృద్ధురాలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారు, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్తున్నారు. అట్టా చెబుతాడు, చేయడు. మరి వాలంటీర్లకు పెట్టి 10,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్తున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్తున్నారు. అవన్నీ పట్టిదే, ఆయన అన్ని బోటకప్పు మాటలు. అది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే మీకు మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? అశోక్ బాబు. ఎందుకని అశోక్ బాబు? ఆనంద్ బాబు గారు 2 సార్లు గెలిచారు కదా ఇక్కడ. గెలిచినా ఈయనే మంచోడు అశోక్ బాబు గారు. కొత్త వ్యక్తి కదా, ఎలా నమ్ముతారు ఆయన? మరి నమ్మకం ఉంది. అంటే ఇక్కడ ఈయన మీద నమ్మకమా లేదా జగన్ గారి మీద నమ్మకం? జగన్ గారి మీద నమ్మకం మీద పెట్టి ఈయనకి వేస్తాం ఓటు. అది అయితే ఈసారి ఎమ్మెల్యేగా మీకు ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు సీఎం మళ్ళీ జగనే. ఇక్కడ ఆయన పేరేంది? ఆనందబాబు. ఆనందబాబు టీడీపీ, ఇటుపక్క అశోక్ బాబు వైసీపీ. అమ్మ ఎవరు కావాలి? మాకు జగనే కావాలి. అమ్మా నీకు ఎలా అనిపించింది? ఎవరి ప్రభుత్వం బాగుంది? నిన్న ప్రభుత్వమే కావాలి. జగన్ అన్నగా బాగా పెన్షన్ ఇచ్చాడు. నిన్న సుండూరు పోయాం, ఒక్కళ్ళ సరిగా పెన్షన్ ఇలా 10 మంది ముసలాళ్ళు పడిపోయారు. ఆయనే మంచోడు, ఆయనే రావాలి. అది ఎందుకు ఆయన రావాలి? ఎందుకు ఈయన చంద్రబాబు ఏది ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఏది ఉద్యోగం? ఏది ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఇప్పుడు ముగ్గురు కలిపి వస్తున్నారు కదా. ముగ్గురైనా ఎవడు అవసరంలా, మాకు జగనే కావాలి. అది ఎమ్మెల్యే ఎవరు కావాలి? ఎమ్మెల్యే కొత్తగా ఆకాశ బాబు కావాలి. అది మాకు ఆయనే కావాలి. మాకు ఎందుకంటే ఆయనే కావాలి. మాకు మంచి చెడ్డ ఆయనే కావాలి. కొత్త అయినా పాత అయినా ఆయనే కావాలి మాకు. అది